ఆటోమొబైల్స్ వ్యూవర్స్ అందరూ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అదే ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్‌కే. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్‌లో హ్మ్. భయ్యా సన్నీ యాదవ్‌కి నాన్వేషణ గురించి ఇష్యూ యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో కన్ గొడవ ఏందంటే ట్రిప్‌లో పంపించి ఫ్లైట్‌లో వెళ్ళడం. సో, ఇది ట్రావెలింగ్ కాదు. తర్వాత ఇక బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ మెయిన్ అదే బెట్టింగ్ యాప్స్. మెయిన్ బెట్టింగ్ యాప్స్. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు. చెప్తారు కొందరేంటంటే ప్రతి పెద్ద పెద్ద ఛానల్స్‌లో కూడా. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనం సుహాస్‌తో ఉన్నాం. సుహాస్ ఏంటంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మంచి వ్యూస్ వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో. లైఫ్ స్టైల్ గురించి చేస్తాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్. సో, ఒకసారి మనం ఎలా రీచ్ అవుట్ అయ్యాడు ఏంటి ఒకసారి జర్నీ గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకా సుహాస్ ఏంటంటే టెక్నాలజీ గురించి కూడా చేస్తారు వీడియోస్ ఇన్ యూట్యూబ్. సో, ఒకసారి మనం మాట్లాడదాం సుహాస్‌తో. హాయ్ బ్రో. యాహ్! హాయ్ బ్రో. ఎలా ఉన్నావు బ్రో? యాహ్! బాగున్నా బ్రో. బ్రో ఫస్ట్ నువ్వు ఏం స్టార్ట్ చేసావు బ్రో? ఇన్‌స్టాగ్రామా లేకపోతే యూట్యూబా? యాక్చువల్లీ ఫస్ట్ నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేశా బ్రో. హ్మ్. యూట్యూబ్. హ్మ్. సో, యూట్యూబ్‌లో టెక్నాలజీ ఛానల్ స్టార్ట్ చేశా. సో, యాక్చువల్లీ ఏంటంటే 2017, 18 ఆ టైంలో ఒక ఛానల్ స్టార్ట్ చేశా. కొన్ని లైక్ మనం దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. సో, కొంచెం అవి తెలవక నేను ఛానల్ ఒకటి పోగొట్టుకున్నా. ఇంతకుముందు టెక్ ఛానలే. మళ్ళీ ఇంకా ఆహ్, ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ టెక్ ఛానల్ ఓపెన్ మళ్ళీ ఒకసారి నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేసి హ్మ్. ఇందులో వీడియోస్ స్టార్ట్ చేయడం, వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశా. హ్మ్. లైక్ టెక్ ఛానల్‌లో ఇప్పుడు 'సుహాస్ టెక్' అని చెప్పేసి మన ఛానల్ ఉంటది. సో, టెక్నాలజీ గురించి మెల్లమెల్లగా ఇంకా అప్‌గ్రేడ్ అయితూ ఫస్ట్ నుంచి ఇక మీరు చూడొచ్చు లైక్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కొంచెం అలా అప్‌గ్రేడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం సో, ఇప్పుడు కొంచెం నీట్‌గా వీడియోస్ ఒక అవుట్‌పుట్ అనేది మంచిగా తీసుకురాగలుగుతున్నా. సో, ఓకే. టెక్ ఛానల్ బావుందని చెప్పేసి ఇంక దాంతో పాటు నేను కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో బయట తిరగడం, ఇంగ బీటెక్ లైఫ్‌లో మీకు తెలిసిందే తిరుగుతా ఉంటాం. హైదరాబాద్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ అవునవును. ఉంటాం. సో, నాకేమనిపించిందంటే ఓకే. టెక్ ఛానెల్‌లో మనం పెడుతున్నప్పుడు పీపుల్ చూస్తున్నారు. కొత్త కొత్తవి నేర్చుకుంటున్నారు. సో, హైదరాబాద్‌లో మనం చూసేవి కూడా మనం వాళ్ళకి చూపియగలం గదా! అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో ఇంకో వ్లాగ్ ఛానెల్ ఓపెన్ చేశా. లైఫ్ స్టైల్ ఛానెల్. సో, నేను ఏం చేసినా పెడదామని చెప్పేసి. సో, దానిలో ఏమైందంటే ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేశా కానీ పెట్టడం కొన్ని పెట్టలేదు. సో, ఆ విధంగా అయింది. రీచ్ కూడా మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం 20,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అండ్ సుహాస్ టెక్‌లో ఏమో టెక్ ఛానెల్‌లో 17,000 వరకు అయితే వచ్చారనమాట. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు టెక్ అనేది టెక్ ఛానల్? నా బీటెక్ ఫస్ట్ ఇయర్ 2018. 18లో ఆ స్టార్ట్ టైం చేసి నుంచి కొంచెం రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయా బీటెక్ లైఫ్ వల్ల. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లైక్ కోవిడ్ టైంలో. సో, దానివల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయా. మెల్లమెల్లగా ఇప్పుడు నడుస్తుంది ఇంగ అలా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా టెక్ ఛానల్ గురించి స్టార్ట్ చేయాలంటే హ్మ్. తొందరగా గ్రో అయిద్దా? లేకపోతే అందరూ ప్రసాద్ టెక్‌కి టెక్ ఇంటెలి కాంపిటీషన్ చాలా ఇప్పుడు పెరిగిపోయింది. హ్మ్. చేయొచ్చు. మంచి కంటెంట్‌తో ముందుకొస్తే మాత్రం సక్సెస్ అవుతారు బ్రో. అంటే కొంచెం ఎలా అంటే వెరైటీగా రావాలి. ఇప్పుడు అందరూ చేసేలాగా గాకుండా కొంచెం డిఫరెంట్‌గా హ్మ్. చేస్తే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఇప్పుడు ఇండియాలోనే ప్రెజెంట్ భూమి ఒక మీకు నచ్చిన టెక్నాలజీ అంటే ఏం చెప్తారు బ్రో? ఇప్పుడు ఏఐ మంచిగా ఏఐ. తీసుకొస్తుంది. బట్ అది ఫ్యూచర్‌లో దాన్ని మంచిగా వాడితే బావుంటది. హ్మ్. మన ఇండియాలో ఏంటంటే తెలిసిందే డీప్ ఫేకులు చేయడం. సో, ఫేసులు మార్చడం, హ్మ్. లేదంటే స్పూఫ్ జేయడం. సో, ఇలా యూజ్ చేస్తున్నారు గానీ, ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్‌గా, నీట్‌గా వాడదామనే పీపుల్ తగ్గిపోయారు చెప్పాలంటే. హ్మ్. సో, ఏఐ బావుంటది. మంచిగా యూజ్ చేస్తే మాత్రం చాలా సక్సెస్‌ఫుల్ అవుతది. ఇండియాలో గూడా మంచిగా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మనకి చూడొచ్చు ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకి ఏఐ చాలా పనిచేస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు గూడా మనకి టెక్నాలజీ మాత్రం బెస్ట్ టెక్నాలజీ నచ్చిన టెక్నాలజీ అయితే ఏఐ. ఎందుకంటే ఆటోమేషన్ అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి. సో, బావుంది. అదొకటి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడొక వియర్డెస్ట్ డిజాస్టర్ టెక్నాలజీ ఇండియాలో ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుందంటే మీరేం చెప్తారు? అంటే కొంచెం డిజాస్టర్ అయ్యేది ఏఐ. ఏఐనా? మళ్ళీ అదే ఎందుకని మళ్ళీ ఏఐనన్నారు? దాన్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు కదా బ్రో. ఆ! అంతే కదా! ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు 2 వేసే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చాకు ఉంటది. దాన్ని కూరగాయలు కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఒక హ్మ్. మనిషిని చంపడానికి యూజ్ చేయొచ్చు. సో, హ్మ్. ఏఐ అలాంటిది. హ్మ్. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక తెలిసిందే మనము వాయిస్‌లు చేంజ్ చేయడం. హ్మ్. మన ఒక వీడియో వైరల్ అయింది. సెలబ్రిటీది 'రష్మిక 'రష్మిక మందన'. మందన. హ్మ్. సో, అది అట్లా ఏఐతోనే ఏఐ చేసింది. చేశారు. సమ్ సెలబ్రిటీ కాబట్టి ఓకే. హ్మ్. బాగా పాపులర్ అయిపోయి ఎళ్ళింది. అదే ఒక నార్మల్ ఒక అమ్మాయి ఒక సిటీలో నార్మల్ ఒక అమ్మాయి ఆ పబ్లిక్‌లో అక్కడక్కడ తెలిస్తే వాళ్ళకి తెలియదు. సో, ఇలాంటి వల్ల సూసైడ్ ఛాన్సెస్ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువైపోయి ఛాన్సెస్ ఉంటాయి. మనుషులు కూడా కొంచెం అగ్రెసివ్‌గా తయారవుతారు. సో, ఇలాంటివి అయితే ఉంటాయి ఏఐతో.
సో, అలాంటివి కాకుండా కొంచెం టెక్నాలజీ యూజ్ అయితే బావుంటది. లైక్ యూజ్ చేసుకునేలాగైతే బావుంటదని నా అభిప్రాయం అంతే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మన తెలుగులో టెక్నాలజీ చేసేదాన్ని ఇప్పుడు టాప్ యూట్యూబర్ అంటే ఎవరు చెప్తారు మీరు? తెలుగు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఆయన ఇప్పుడు టాప్ ఉన్నారు కదా! అవును. సో, ఆయన వీడియోస్ బానే ఉంటాయా మొత్తం చూడంగా? చూస్తాం కదా! మంచిగా ఉంటాయి. నీట్‌గా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొబైల్స్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి. అంటే ఆయనకి మొత్తం పెయిడ్ వస్తాయా బ్రో? ఆయనే మొత్తం ఓపెన్‌గా చేస్తారా? అంటే బ్రాండ్స్ ఉంటాయి. ఇంక బ్రాండ్స్ కొన్ని ఎలా ఉంటాయంటే, మనం కొనియచ్చు, కొన్ని కొనియేస్తాం. కొన్ని హ్మ్. వాళ్ళే పంపిస్తా ఉంటారు ప్రొడక్ట్స్. హ్మ్. అండ్ సో, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని కాదు. సో, నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేనన్నా లైక్ ఎగ్జాంపుల్ యూట్యూబర్, ఒక టెక్ యూట్యూబర్ గురించి చెప్పాలంటే, మాకేంటంటే ప్రొడక్ట్స్ బ్రాండ్స్ పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఎనీ బ్రాండ్, ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఏం చేస్తదంటే, వాళ్ళ ప్రొడక్ట్ మనకి పంపిస్తది. మనం కొనుక్కోకుండా వాళ్ళే పంపించేసి ఏం చేస్తారంటే, లైక్ దీని గురించి చెప్పండి. పాజిటివ్ పాయింట్స్ చెప్పండి అని మెయిన్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఒక దాంట్లో. హ్మ్. సో, మనం ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్తాం దాంట్లో. నెగెటివ్ కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొంచెం డైరెక్ట్‌గా చెప్తే వాళ్ళేంటంటే వాళ్ళకి అప్రూవల్ ఎళ్తది వీడియో. సో, ఈ విధంగా అయితూ ఉంటాయి టెక్‌కి. అండ్ మెయిన్‌గా నేను పీపుల్‌కి సజెస్ట్ చేసేదేంటంటే, ఎవరైతే యూట్యూబర్స్ కొని ప్రొడక్ట్‌ని కొని చేస్తారో, వాళ్ళ వీడియోస్ చూస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొని చేస్తే ఏంటంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. హ్మ్. ఇప్పుడు ప్రసాద్ అన్న నథింగ్ ఫోన్ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే అది ఎటువంటి రివ్యూ యూనిట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం. అలాంటి వీడియోస్‌కి ఏంటంటే మనకి దానిలో మొబైల్ బావుంటే బావుంది. లేదంటే లేదని చెప్పేయొచ్చు. మొబైల్ అనే కాదు, ఇయర్ ఫోన్స్, వాచెస్ ఏదైనా. ప్రసాద్ అన్న ఇది కూడా చేస్తారు కదా! ఆటోమొబైల్ కూడా చేస్తారు కదా! అవునవును. హ్మ్. అది హ్మ్. రివ్యూ యూనిట్ కింద తీసుకోవచ్చా? లేకపోతే అది అంటే నాకంత ఐడియా లేదు ఆటోమొబైల్స్ కింద. బట్ ఆటోమొబైల్స్ ఛానెల్ ఈ మధ్య పెట్టాడు కదా! రీసెంట్‌గా స్టార్ట్ చేశారన్న. హ్మ్. అది కూడా బానే ప్రసాద్ అన్న. నడుస్తుంది. ప్రసాద్ ప్రసాద్ టెక్. అన్న. హ్మ్. ప్రసాద్ అన్న ఆటోమొబైల్ ఛానెల్ స్టార్ట్ చేశారు. సో, ఎలా అయితుందంటే ఈ మధ్య బాగా ఎక్కువ ఆటోమొబైల్స్ వ్యూవర్స్ అందరూ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అదే ప్రసాద్ ఆటోమొబైల్ ఛానెల్‌కే డైవర్ట్ అయిపోతున్నారు. సో, హ్మ్. ఈ విధంగా నార్మల్ ఆటోమొబైల్ ఛానెల్ కొంచెం డౌన్ లాగా అనిపించింది. నాకు ఒక అంటే ఒపీనియన్ వేరే అనేది. యూట్యూబర్స్ హ్మ్. ఓకే. అర్థమైంది. కొంచెం తక్కువ వ్యూస్ వచ్చి అన్నకు తక్కువ కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తున్నట్టు. లైక్ అన్న బిజినెస్ బాగానే పెడుతున్నాడు. లైక్ మంచిగా పెట్టుకోవచ్చు. మంచిగా నీట్‌గా మంచి సక్సెస్ అయితున్నాడు. అంటే ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు మంచిగా నీట్‌గా. హ్మ్. సో, ఆ విధంగా చేసుకుంటే మాత్రం పక్కా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. హ్మ్. అండ్ ఒక విషయంలో బావుంటది. అండ్ ఆటోమొబైల్స్ విషయానికొస్తే మాత్రం అదే లైక్ ఏంటంటే వ్యూవర్‌షిప్ ఎక్కువ అన్నకెళ్ళిపోతుంది. అండ్ హ్మ్. టెక్ విషయంలో మాత్రం నిజంగా చాలా మంచిగా చేస్తాడు. అంటే పాత ఆటోమొబైల్స్ రివ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళందరికి వ్యూస్ తగ్గుతున్నాయి. ప్రసాద్ అన్నకి వ్యూస్ పెరుగుతున్నాయి. ఆబ్వియస్లీ అన్న తెలిసింది, అన్న ఫ్యాన్ బేస్. ఇంకా అవును. అవును. మంచి ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకున్నాడు. దానివల్ల అదొక్కటి. హ్మ్. అన్నకే ఎళ్ళిపోతుంది హ్మ్. వ్యూవర్‌షిప్ మంచిగా. ఇప్పుడు యూట్యూబ్ గురించి వచ్చింది కాబట్టి హ్మ్. టాపిక్. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్‌లో హ్మ్. భయ్యా సన్నీ యాదవ్‌కి నా అన్వేషణ గురించి ఇష్యూ అవును. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని నా అన్వేషణ అంటున్నాడు. అవును. భయ్యా సన్నీ యాదవ్. ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు కదా! హ్మ్. భయ్యా సన్నీ యాదవ్. సో, ఆ బెట్టింగ్ యాప్స్ అనేది మంచిదే అంటారా ప్రమోట్ చేయడం? లేకపోతే దే దేని పర్పస్ అది? మంచిదే అంటారా అసలు నార్మల్‌గా అసలది? యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏందంటే, నాన్‌వేషణ మెయిన్‌గా ఫస్ట్ నుంచి చెప్పాలంటే, నాన్‌వేషణ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు కూడా అంటారు. మనోడు తిరుగుతా ఉంటాడు దేశాలన్నీ. ఓకే, బావుంటది. భయ్యా సన్నీ యాదవ్ విషయానికొస్తే మీకు తెలిసిందే, మోటో వ్లాగింగ్. ఇద్దరు కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తారు. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మన భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను బైక్ మీద హైదరాబాద్ నుంచి యూఎస్‌కెళ్ళా అని చెప్పేసి ఒక స్టీల్ చేశాడు. దానికి ఫుల్ వ్యూస్ వచ్చేసినాయి. ఒక 30,000,000 దాకా పోయిందది. హ్మ్. దీంట్లో ఏందంటే దాంట్లో ఏంటంటే నేను బైక్ ఇప్పుడు ఏదైనా డైరెక్ట్ రోడ్‌వేస్ అయితే లేవు. మనకేంటంటే పక్కా షిప్‌లో పంపియాలి మన వెహికల్ అనేది. అండ్ నాన్ వెజ్‌న చెప్పేదేంటంటే భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ షిప్‌లో పంపించాడు. ఫ్లైట్‌లో వచ్చేసాడు. సో, హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్‌గా ఇండియా నుంచి మన డైరెక్ట్‌గా ఎక్కడి వరకు రోడ్ ఉందో అక్కడి వరకు రోడ్‌వేలో వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతో 45 కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ ఉంటదంట. అక్కడి వరకు షిప్‌లో లైక్ కార్గోలో ఏసుకోవచ్చు బైక్‌ని. సో, అలా ఏస్తే ఏంటంటే నిజంగా మోటో వ్లాగింగ్ చేసినట్టు లైక్ చాలామంది సైకిల్ ఏసుకొని ఎళ్తున్నారన్నట్టు. హ్మ్. అంటే చాలా మంది యూట్యూబర్స్. వాళ్ళు సక్సెస్ అయితున్నారు. లైక్ ఏంటంటే సైకిల్ మీద కష్టపడి తొక్కుంటూ ఆల్ ఓవర్ ఇండియా లైక్ ఇండియా నుంచి యూఎస్ఏ ఎళ్తున్నారు. సో, ఆ విధంగా ఎళ్ళొచ్చు. ఇప్పుడు బైఎస్ సన్నీ యాదవ్ అన్న ఏం చేశాడంటే తను షిప్‌లో పంపించి ఫ్లైట్‌లో ఎళ్ళడం. సో, ఇది ట్రావెలింగ్ గాదు. రాలేదు. షిప్‌లో పంపిస్తే అదేం ట్రావెలింగ్ అని చెప్పేసి నా అన్వేషణ గొడవ.
తర్వాత ఏంటంటే ఇంక ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఒకరికొకరు తిట్టుకున్నారు. తర్వాత ఇక బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ మెయిన్ అదే బెట్టింగ్ యాప్స్. మెయిన్ బెట్టింగ్ యాప్స్. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు చెప్పాలంటే. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు చెప్తారు కొందరేంటంటే ప్రతి పెద్ద పెద్ద ఛానల్స్‌లో కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఎంతైనా బెట్టింగ్ యాప్స్ ఏంటంటే తెలిసినోళ్ళే ఓకే. బెట్టింగ్ యాప్స్ గురించి తెలవకుండా ట్రై చేద్దాం డబ్బులొస్తాయేమో అని చెప్పి ట్రై చేసే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు. సో, వాళ్ళు దీని నుంచి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసినాక లాస్ట్‌కి ఏం చేయాలో అర్థం కాక కొందరు అప్పులు తెచ్చుకుంటారు. అప్పులు తెచ్చుకొని గెలుస్తాం కదా! కడదామని అనుకుంటారు. సో, వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అని చెప్పాలంటే చాలామంది సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్ నుంచి. చేసుకున్నారు ఇప్పటికి. అంటే వీళ్ళు ఛానెల్స్ అని కాదు. నార్మల్‌గా చేసుకునే చాలామంది మనం చూస్తూనే ఉంటాం టీవీ అవును. నైన్‌లో వాళ్ళు చనిపోయారు. ఇట్లా సూసైడ్ చేసుకున్నారు. హ్మ్. ఇంటర్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో, ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అలాగే ఈ బెట్టింగ్ యాప్సే కాకుండా చాలా ఛానెల్స్ ఇది మన ట్రేడింగ్ ట్రేడింగ్. కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ బ్రోకర్ యాప్స్ ఉంటాయి కదా! అప్‌స్టాక్స్, ఏంజెల్ బ్రోకింగ్ అని హ్మ్. హ్మ్. చెప్పేసి. హ్మ్. సో, ఇవేంటంటే ఈ యొక్క ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. ఎవరో ఒకరు పిల్లలు ఓపెన్ చేసుకుంటారు. లేదంటే బీటెక్ స్టూడెంట్స్ ఓపెన్ చేస్తారు. తెలియనోళ్ళు ట్రేడింగ్ అంటే మినిమమ్ నాలెడ్జ్ లేనోళ్ళు కూడా ఓపెన్ చేసుకుంటున్నారు. హ్మ్. ట్రేడింగ్ చేయాలంటే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి ట్రేడింగ్ చేయాలంటే. సో, ఆ నాలెడ్జ్ లేకుండా లేనోళ్ళు కూడా ఓపెన్ చేసుకుంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, లాస్ అవ్వడం. ఇది లాస్ అయిందా అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, మరి చెప్పరు కదా! అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఓపెన్ చేపిస్తారు అంతే. ఓపెన్ చేసినాక వీళ్ళకి కాల్స్ ఎళ్తాయి. ఎవరైతే మధ్యలో ఉన్న బ్రోకరేజ్ కంపెనీస్ నుంచి కాల్స్ ఎళ్ళి, సో, మీరు అప్‌స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా! మరి ట్రేడింగ్ చేయండి. మేము కాల్స్ ఇస్తామని చెప్పేసి ఆ విధంగా అడుగుతారు. సో, అటునుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, దీనివల్ల అది కూడా కొంచెం కరెక్ట్ కాదు. ఈ యొక్క ఇది విధంగా చాలామందికి ఓపెన్ చేసుకోండి. ఇట్లా హ్మ్. చేసుకొని నేను 500 క్యాష్ బ్యాక్ ఇస్తా, గివ్ అవే ఇస్తా అని గివ్ చెప్పేసి అవేస్ చాలా ఇస్తాడు బయ్యాస్ అని యాహ్! యాహ్! యాదవ్. సో, అవును. ఇది కూడా నాన్ వెజ్ కొంచెం హ్మ్. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. మీ దృష్టిలో బెట్టింగ్ యాప్స్ కానీ, ఇంకోటి గాని, లోన్ యాప్స్ కానీ, హ్మ్. కార్డ్స్ కానీ అవును. అయన్నీ ప్రమోట్ చేయడం అంటే మంచిదే అంటారా? ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఇప్పుడు బయ్యాస్ అని యాదవ్ ప్రమోట్ చేసాడంటే మోటార్ వ్లాగింగ్‌కి యూజ్ అయ్యేదానికి అవును. పెట్టాడు కదా! సో, అలా కూడా చూసుకోవచ్చు కదా మనం. అవును. అన్నాడు లైక్ మోటో వ్లాగింగ్ నాకు యూజ్ అవుతుంది. నాకు వ్యూవర్‌షిప్‌కి డబ్బులు లేవంటే. హ్మ్. సో, నా అభిప్రాయం చెప్తున్నా. అంటే హ్మ్. అదే. బయాసిన్ యాదవ్ కాదు కదా! వేరు మిగతా వాళ్ళు కామెంట్స్‌లో ఏసుకోకండి. సో, మెయిన్‌గా ఏంటంటే డబ్బులు తక్కువొచ్చినప్పుడు ఇక్కడ లోకల్‌లో తిరుగు. హ్మ్. నాకు డబ్బులు ఎక్కువ రావాలి. నేను లక్షలు లక్షలు పెట్టుకొని ప్రమోట్ చేసి, లక్షలు తీసుకొని ప్రమోట్ చేసి, నేను విదేశాలు తిరుగుతా అంటే కరెక్ట్ హ్మ్. కాదు కదా! హ్మ్. ఇప్పుడు మోటో వ్లాగర్స్ చాలామంది ఉన్నారు యూట్యూబ్‌లో. గల్లీ గల్లీకి తిరుగుతారు. ఇక్కడిక్కడ తిరుగుతారు. సిటీ లోకల్‌లో తిరుగుతారు. వాళ్ళకి కూడా వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. హ్మ్. సో, ఏంటంటే లైక్ జనాలకి బెట్టింగ్ యాప్ చెప్పి దాని నుంచి డబ్బులు తీసుకొని తిరిగి చూపియడం అంటే అది ఇక్కడే తీసుకొని ఇక్కడి కరెక్ట్. నుంచి చూపియడం అనేది కొంచెం నాకు కరెక్ట్ కాదనిపించింది. సో, హ్మ్. అది నా ఒపీనియన్ అది. మిగతా వాళ్ళ ఒపీనియన్ గురించి నాకు తెలీదు. ఇప్పుడు దాదాపు చూస్తే మొత్తం లోన్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించే ప్రమోషన్ గదా! హ్మ్. సో, మినిమమ్ బేసిక్ ప్రమోషన్‌కి ఎంత ఎంత తీసుకుంటారంట? నేను అంటే ఇన్ని బయ్యాస్ అని కాదు ఇన్ని సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా! హ్మ్. ఒక 4,000,000 దాకా ఉన్నట్టున్నారు. సో, 4,000,000 ఉన్న వ్యక్తికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎంతొస్తాయనుకుంటున్నారు? అకార్డింగ్ టు యూ. నాకు తె బయాస్ అని యాదవ్ అని కాదు. ఆ! ఒక 4,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అతనికి ఒక 500,000 సబ్‌స్క్రైబర్స్ ఉంటారనుకుంటా. 500,000 అతనికి ఒక 1,00,000 ఇస్తామని చెప్పారు. 1,00,000 2-3 వీడియోస్ చేస్తే. 2-3 వీడియోస్ చేస్తే 1,00,000 హ్మ్. అంటే అంటే అది డిపెండ్స్ వీడియో మళ్ళీ అట్లని 4 మిలియన్స్ ఉన్నారు కదా అని చెప్పేసి దాన్ని డబుల్ చేసుకోవడం కాకుండా కొంచెం అలా అలా అంటే 3-4 లాక్స్ వస్తాయి. ఆ విధంగా వస్తుంది అప్రాక్సిమేట్‌లీ. అప్రాక్సిమేట్‌లీ. హ్మ్. బయాస్ ఎక్కువ అని రావాలి అంటే అదే బయాస్ యాదవ్ అంతే 4,000,000 ఉంటే ఇక అంత అంటే ఒక ఎలా అంటే ఇదే ఇగ 4,000,000 ఉంటే ఏమో తెలీదు. బట్ నాకేంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసింది. హ్మ్. మరి బయాస్ యాదవ్‌కి ఎంతొస్తాయో నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ చేస్తున్నారు గదా! హ్మ్. లైఫ్ స్టైల్ ఎక్కువ ఓకే. గ్రోత్ వచ్చింది అందులో. హ్మ్. దేనివల్ల వచ్చిందంటారు? నేను హైదరాబాద్‌లో ఉన్న ప్లేసెస్ మాక్సిమం లైక్ చూపిస్తున్నా. హైదరాబాద్‌లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ అంటే చాలామంది ఎక్స్‌ప్లోర్ చేసేవి కాకుండా ఎక్స్‌ప్లోర్ చేయనివి. ఏమన్నా ఎక్స్‌ప్లోర్ చేయనియి అంటే హైదరాబాద్‌లో? నేను మొన్న రీసెంట్‌గా దామగుండం అని చెప్పి ఒకటి ఫారెస్ట్‌లో ఉందని చెప్పి చేశా. వికారాబాద్ దగ్గర హ్మ్. అలాంటిది. హ్మ్. లేదంటే మన హైదరాబాద్‌లో కాజాగూడ లేక్ మన కాజాగూడ హిల్స్ కాజాగూడ అవును. హ్మ్. ఈ మధ్య పాపులర్ అయింది.
సో, అది క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయింది? లైక్ ఇలాంటి రీజన్స్ అండ్ అలాగే మన కోహెడ గుట్ట. హ్మ్. హ్మ్. సో, ఇలాంటివి అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ప్లేసెస్ చూపిస్తా. హ్మ్. సో, ఈ విధంగా మనం కొత్తవి రెస్టారెంట్స్ గూడా కొంచెం వెరైటీ రెస్టారెంట్స్ అయినా సో, ఆ విధంగా నేను పెడుతుంటే కొంచెం అవి రీచ్ మంచిగొస్తుంది. ఓకే. మీకు ప్రమోషన్స్ ఎంత అవుతున్నాయి? ఇప్పుడు మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి. 25,000 అంటే ప్రమోషన్స్ వస్తాయి మినిమమ్. వస్తుంటాయి. ఇప్పుడు నార్మల్‌గా ఎంత చార్జ్ చేస్తారు ఒక ప్రమోట్ చేయడానికన్నా గాని? అది బ్రాండ్‌ని బట్టి అదే ఓకే. అంటే బ్రాండ్ అంటే ఎలాగా? ఇప్పుడు నేనంటే బెట్టింగ్ యాప్స్ అలాంటివైతే ఇప్పుడు ప్రమోట్ చేయొద్దనుకున్నా. అదైతే ఎంత 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 చార్జ్ చేయొచ్చు బెట్టింగ్ యాప్స్ గాని? వాళ్ళడుగుతారు. లైక్ ఫస్ట్ రాంగానే బెట్టింగ్ యాప్ అనంగానే రిజెక్ట్ చేస్తా. ఆ! వాళ్ళు ఫస్ట్ చెప్తారు లైక్ ఇక్కడ 10,000, 20,000 అని చెప్తారు. హ్మ్. అసలు అంతెందుకు ఇస్తారో తెలీదు. బట్ హ్మ్. వద్దని చెప్పేసి. ఎందుకంటే దీనివల్ల వాల్యూ పోద్ది. ఫేస్ వాల్యూ పోద్ది. అవును. దాంతో పాటు మన వల్ల ఒకడు సడెన్‌గా టెలిగ్రామ్ ఛానెల్స్ గూడా హ్మ్. ఉన్నాయిగా కొన్ని. అయి ఉన్నాయి. చేసుకోవచ్చా అది? ఏది? దానివల్ల ఫేస్ వాల్యూ పోయిద్దంటారా? ఏది? టెలిగ్రామ్ ఛానల్స్ వల్ల. టెలిగ్రామ్ ఛానెల్స్ అంటే ఎలాంటివి? అంటే ఇప్పుడు డీల్స్ ఛానలా? లూట్స్ ఉంటాయి గదా! అవి బెస్ట్ మంచిగా. అయి దానివల్ల బెస్ట్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మొబైల్ ఉంది. హ్మ్. ఇది ఎంత నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 ఉందనుకోండి. ఒక 90,000 వస్తుందని చెప్పేసి డీల్ పెట్టినప్పుడు కొన్నోడు బెనిఫిటే కదా! ఎలా వస్తాయి అలా డీల్స్? వాళ్ళు తీసుకునేది అమెజాన్‌లో, మేము తీసుకునేది అమెజాన్‌లోనే గదా! డీల్స్ అంటే అమెజాన్‌లో అప్పుడప్పుడు కొన్ని సేల్స్ పెడుతుంటాడు అప్పటికప్పుడు. హ్మ్. తెలీవు మనమేమో మనం మనం మన వర్క్స్‌లో బిజీ ఉంటాం. హ్మ్. సో, అమెజాన్‌లో వాడు అప్పుడప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు. బిగ్ బిలియన్ డేస్ అప్పుడు చాలా ఆఫర్స్ అవును. వస్తుంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే డీల్స్ ఛానెల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని దీనిలో పోస్ట్ చేస్తారు. అప్పుడు నోటిఫికేషన్ వస్తది. ఈజీగా తెలిసిపోతది కాబట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. అదే. అప్పుడప్పుడు బగ్స్ వస్తాయి. హ్మ్. బగ్స్ చిన్నయి. సో, దానివల్ల లేదంటే అప్పుడప్పుడు ఇగ ఫాస్ట్ లోడ్ డీల్స్ ఉంటాయి. సడెన్‌గా వాడు డీల్ అంటాడు. హ్మ్. సో, అలాంటివి క్లెయిమ్ చేసుకోవచ్చు. బానే ఉంటాయి. ఓకే. హ్మ్. మొత్తం అది మొత్తం అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ కమిషన్ ఇస్తది. అది ఎంతేస్తది కమిషన్? అది చాలా మంచి ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. ఒకటి 2% రావచ్చు. హ్మ్. 0.5% రావచ్చు మొబైల్స్ మీద. ప్రొడక్ట్ మీద ఉండిద్ది. కిచెన్ వాటికి 5% అలా రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్. ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు మీరు అప్‌కమింగ్ జనరేషన్స్‌కి హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఒక స్టార్టింగ్ హ్మ్. ఫ్రెషర్‌గా వస్తున్న ఒక యూట్యూబర్ క్రియేట్ యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్నా గాని, ఓకే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయాలనుకున్నా గాని, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటేంటంటే స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ అసలు ఎక్కువ పెట్టకండి. ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే నేను చూసినంత వరకు 100 మంది యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసిన వాళ్ళు 90 మంది డ్రాప్ అయిపోతారు. 90 మంది. దేనికని అంత డిజాస్టర్. ఎలా ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే రీల్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? అందులో ఎందుకు వైరల్ అవ్వట్లా? యూట్యూబ్ అనే ఆల్గోరిథం డిఫరెంట్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఎలా అంటే నార్మల్ మనమే ఉన్నాం. నైట్ అయిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తాం. యూట్యూబ్‌లో తక్కువ స్క్రోల్ చేస్తాం. హ్మ్. దానివల్ల వ్యూస్ ఇగ అలానే అనుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఏంటంటే మనిషి యొక్క ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ చేసుకొని చూపిస్తా ఉంటది. యూట్యూబ్ ఏందంటే అది తెలీదు ఏది పడితే అది. హ్మ్. ఇంట్రెస్ట్ చూపిస్తది. కొన్నే చూపిస్తది. ఒక మ్యూజిక్‌ది చూసామంటే అదే మ్యూజిక్ వస్తూనే ఉంటదింక. సో, అదొకటుంటది. కొత్త వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటంటే ఇదే మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువ పెట్టుకోవాలి. చాలామందేంటంటే ఓహ్! 2, 3 లక్షలు పెట్టేసి కొంటా ఉంటారు. ఎక్విప్‌మెంట్, కెమెరా, మైక్ అవన్నీ కొంటారు. 90% మెంబర్స్ ఆగిపోతారని చెప్పిందేంటంటే అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకేసారి వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'నా అన్వేషణ' వీడియో పెట్టారు. 'నా అన్వేషణ' వీడియో పెట్టాడు. నాకు నేను రూ. 1,00,00,000 సంపాదించాను 3 నెలల్లో అని చెప్పి హ్మ్. పెట్టాడు. హ్మ్. హ్మ్. పెట్టినాక ఆ వీడియో ఓకే. ఆయన ఎర్న్ చేస్తున్నాడు. ఎందుకంటే దానికి వ్యూవర్‌షిప్ అనేది ఓన్లీ ఇండియాలోనే లేదు. ఓవరాల్ ఆల్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఉంది. సో, ఆయనకేంటంటే మంచి వ్యూవర్‌షిప్ ఉంది. యాడ్స్ ఒస్తాయి. రెవెన్యూ బానే వస్తది. అది చూసి ఇంక ప్రతి ఒక్కడు నేను గూడా వ్లాగర్ అయిపోతా అని జెప్పేసి అప్పటికప్పుడు సడెన్ డెసిషన్స్ తీసుకొని, ఇన్వెస్ట్‌మెంట్ జేసుకొని యూట్యూబ్‌లోకొస్తారు. అండ్ ఆగిపోతారు. ఇంకోటి ఎందుకు ఆగిపోతారంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక. అవును. కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్. అదొక అస్ కీ అని జెప్పుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం పక్కా ఎవరైనా సక్సెస్ అయితారు. పడుతది 1 ఇయర్ పడతది, 2 ఇయర్స్ పడతది గావచ్చు గానీ పక్కా సక్సెస్ అయితారు. అవ్వట్లేదు, రావట్లేదు అని చెప్పేసి డిమోటివ్ అయిపోయి పక్కకు పోతే మాత్రం అది ఇంకా అంతే అక్కడి వరకే ఆగిపోవాల్సిందే. ఓకే. సుహాస్ థాంక్ యూ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ. యూ ఆర్ వెల్కమ్. సో, ఇది గైస్ సుహాస్‌తో చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి ట్రీ మీడియా. Hi, this is Suhas. Please do subscribe to Tree Media.